రైట్ గా హైకోర్టు నిర్ణయంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించాయి. రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని హైకోర్టు గేట్ నెంబర్ 4 దగ్గర ధర్నాకు దిగాయి. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఆగమాగంగా స్టే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వ స్పందన చూసి తదుపరి కార్యాచరణ చేపడతామని ఆయన అన్నారు. ఇక హైకోర్టు స్టే ఇవ్వడంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ హేతుబద్ధమైందని హైకోర్టు స్టే ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. రేపటి నుంచి ధర్నాలు రాస్తారోకోలు చేస్తామన్నారు. రాష్ట్ర బంద్ ఎప్పుడు చేయాలో రేపు ప్రకటిస్తామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. అటు రేపు రాష్ట్ర బంద్ కు టీఆర్పీ అధ్యక్షుడు మల్లన్న పిలుపునిచ్చారు. తాజా పరిణామాలకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది ఉంది. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కుల 6 గ్యారంటీలలాగే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 55 ఏళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా అని నిలదీశారు.